హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో చక్కగా ఈ యొక్క క్రిస్మస్ మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరెవరైతే ఈ యొక్క ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారో. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ టైటిల్ మరియు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో 9కి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. సో స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈరోజు అయితే స్వీట్ ఐటెం ఏదన్నా తయారు చేద్దామని చెప్పేసి ఇంట్లో అయితే ఈ యొక్క వర్మిసెల్లి పాయసం మిక్స్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంతో అయితే ఈ యొక్క పాయసం చేసేద్దాము, ఒక 5 minutesలో అయిపోతుంది అని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ యొక్క వర్మిసెల్లి పాయసం మిక్స్ అయితే బై 1 get 1 ఆఫర్లో అయితే ఉన్నదండి. చాలా స్టోర్స్లో అయితే అవైలబుల్గానే ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే బై 1 get 1 ఆఫరే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క పాయసం మిక్స్లో ఏంటంటే మనకి షుగర్ పౌడర్, ఎలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, అలాగే సేమియా అవన్నీ కూడా అన్నీ వేసేసి ఆ ప్యాకెట్లో అయితే ఉంటాయన్నమాట. జస్ట్ మనం పాలు ఒక్కటి కాచుకున్న తర్వాత ఆ యొక్క పౌడర్ అదంతా కూడా వేసుకుని లంప్స్ లేకుండా కలిపేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకున్నట్లయితే మనకి పాయసం అనేది రెడీ అయిపోతుంది. బేసికల్లీ మా హస్బెండ్కి ఏంటంటే పాయసం అనేది చాలా చాలా ఇష్టం అనమాట. అంటే నాట్ ఓన్లీ పాయసమే కాదండి, ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే స్వీట్స్ అంటే బేసికల్లీ ఇష్టం. సో ఇంకా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు స్వీట్స్ అవన్నీ కూడా చేసుకుంటాం కదా. సో అందు గురించి అని చెప్పేసి సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను మీకేం చూపిస్తున్నానంటే ఆ రోజే 9కి స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత తనకి ఏంటంటే రీసెంట్గానే మిడ్ టర్మ్ 2 ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరిగినాయి. మొన్న December 1st ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయండి. దాని యొక్క ఆన్సర్ షీట్ పేపర్స్ అవన్నీ కూడా కరెక్షన్ చేసినవి అయితే ఇంటికి పంపించారు. సో మార్క్స్ అవన్నీ కూడా ఎలా వచ్చినాయి అవన్నీ కూడా నేను చూస్తూ మీకు కూడా షేర్ చేస్తాను. ఈ యొక్క మార్క్స్ అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అనమాట. సో ఇంగ్లీష్ పేపర్ 1 అయితే 24.5 అయితే వచ్చింది 25కి. అలాగే మ్యాథ్స్ కూడా 24.5 అయితే వచ్చిందండి. ఈవీఎస్ మటుకు 1 mark అయితే తగ్గిందనమాట, 24 అయితే వచ్చింది. హిందీ అయితే 24.5 వచ్చిందండి. ఇంగ్లీష్ పేపర్ 2 అయితే 25 out of 25 వచ్చిందనమాట. ఓవరాల్గా నేను కష్టపడి చదివించినందుకు అది కూడా చక్కగా అయితే ఎగ్జామ్లో మంచిగా అటెండ్ చేసి స్కోర్ కూడా చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. సో అదే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇంకా మా హస్బెండ్ బర్త్డే రోజే ఇంకా తన మార్క్స్ అవన్నీ కూడా చూసి ఆయన కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు. సో మార్క్స్ అవన్నీ కూడా బాగా వచ్చినాయి కదా. దట్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి సో ఇంకా ఈరోజు అయితే బయటకు వెళ్దాము, వెళ్ళేటప్పుడు ఇంకా గేమ్స్ ఏమన్నా ఆడుకుంది కన్నాయని అని చెప్పేసి అన్నారనమాట. అండ్ ఇక్కడ అయితే బయటకు వెళ్దామని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయాము. బాగున్నారా? ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? స్వెటర్ వేసుకొని ఆయన చలిగా ఉంటుంది బయట. అండ్ ఇక్కడ నేను వేసుకున్న లిప్స్టిక్ అయితే ఏఎంబీ మాల్లో డాలర్ స్టోర్లో తీసుకున్న లిప్స్టిక్ అండి, 99 రూపీస్ అనమాట. ఈ మధ్యన ఎక్కువ ఇదే వాడుతూ ఉన్నాను. సో ఇప్పుడు టైం చూస్తున్నారు కదా, 6 o'clock అయితే అవుతుంది ఈవినింగ్. ఇక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్గా మా హస్బెండ్ డ్రెస్ అదంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో షేర్ చేస్తున్నాను. డ్రెస్ సాఫ్ట్ ఉంది. ఇది కనిపిస్తుంది ఫ్లవర్స్ అన్ని వైట్ అయితే కనిపించదు. ప్యాంట్ బ్లాకా? ఓకే వెళ్దాం. సో చూసారు కదండి మా హస్బెండ్ డ్రెస్. ఈ మధ్యన నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే షేర్ చేశాను. ఏజ్రా నగర్లో రిలయన్స్ ట్రెండ్స్లో అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా దీంతో పాటు చాలా డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు, అవన్నీ కూడా పొంగల్కి అయితే ఉంచుకున్నారనమాట. అండ్ ఇక్కడ అయితే 9 స్వెటర్ వేసుకోమంటే ఇంకా అసలు వేసుకోనని చెప్పేసి అంటుంది. ఇంకా బండి మీద వెళ్ళేటప్పటికల్లా ఆబ్వియస్లీ ఇంకా చలిగాలి అదంతా కూడా కొడుతూ ఉంటుంది కదా, మళ్ళీ చలి అంటదని చెప్పేసి ఇంక సేఫ్ సైడ్ అయితే నేను తీసుకుని వెళ్తున్నాను. ఏ సాత్విక్ తీసుకో తీసుకో చాక్లెట్. ఈరోజు అంకుల్ బర్త్డే. దా పదా ఎక్కువ పదా.
ఇంకా కిందకి దిగేటప్పటికల్లా ఇంకా 9 ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా షాప్లో చాక్లెట్స్ అవన్నీ కూడా కొని ఇంకా వాళ్ళకైతే ఇచ్చారనమాట. సో పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది కదా, ఎగ్జైట్మెంట్తో అయితే ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇలాంటి చాక్లెట్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటే. సో ఇంకా చాక్లెట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట బయటికి. సో ఇదైతే ఏఎంఆర్ ప్లానెట్ ఏంటి మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క మాల్ అనేది లాస్ట్ ఇయర్ కరెక్ట్గా డిసెంబర్ నెలలోనే ఇంకా ఓపెన్ చేశారనమాట. సో ఇప్పటికి 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి మంచిగా అన్ని మాల్స్, అన్ని షాప్స్ ఇవన్నీ కూడా మంచిగా స్టార్స్ ఇలా లైటింగ్స్తో అయితే డెకరేట్ చేసేసారు. అండ్ మాల్ లోపల అయితే క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారండి, పెద్దదనమాట, చాలా బాగుంది. అండ్ మాల్ మొత్తం కూడా లైటింగ్స్తో అయితే ఇంకా ఫుల్గా అయితే నింపేశారనమాట. సో ఆల్రెడీ మా హస్బెండ్ ఇంకా పాప కిందన సెల్లార్లో బైక్ అదంతా కూడా పెట్టడానికి అని చెప్పేసి వెళ్ళారు. ఇక్కడైతే వాళ్ళ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. లైటింగ్ బాగుంది కదా అని చెప్పేసి అలా వీడియో అదంతా కూడా తీసుకుంటూ ఉన్నానండి. సో ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా అయితే లైటింగ్స్తో అయితే డెకరేట్ చేసి పెట్టారనమాట. సో ఇదైతే మాల్ అయితే మరీ పెద్ద మాల్ అయితే ఏం కాదండి. ఇందులో అయితే టోటల్ 7 స్క్రీన్స్ మనకి మూవీ థియేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. మాల్ అయితే ఓకే చిన్న సైజ్ మాలే, మా ఏరియాకి అయితే సరిపడినంత ఉన్నదన్నమాట. అండ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే సో చూస్తున్నారు కదా క్రిస్మస్ ట్రీ అదంతా కూడా ఎంత పెద్దదైతే పెట్టారో. సో చాలా చాలా బాగుందండి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు 9కి గేమ్ జోన్లో గేమ్స్ అవన్నీ కూడా ఆడిస్తానని చెప్పేసి అన్నారనమాట. అంటే మార్క్స్ వచ్చినాయి అనే కాదు, ఇంకా మా హస్బెండ్ బర్త్డే కదా, మన బర్త్డేస్ అయినా పిల్లల బర్త్డేస్ అయినా సరే పిల్లలే హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాం కదండి. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఆబ్వియస్లీ తగ్గిపోతూ ఉంటాయి. సో పిల్లల్నే కొంచెం ఎంజాయ్ చేయనిస్తే బాగుంటుంది కదా అని చెప్పి పెద్దవాళ్ళకి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఈ యొక్క ఎంఆర్ ప్లానెట్లో అయితే గేమ్ జోన్ అయితే ఉంటుందండి. సో అక్కడ గేమ్స్ అవన్నీ కూడా ఆడిద్దామని చెప్పి ముందైతే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే క్రిస్మస్ ట్రీ దగ్గరే శాంటా క్లాస్ కూడా కనిపించారు. సో హైఫై అయితే ఇచ్చిందనమాట. ఇంకా శాంటా క్లాస్ అయితే చక్కగా దానికి చాక్లెట్ కూడా ఇచ్చారు. అదే ఇక్కడ అయితే ఏం మాట్లాడారో అవన్నీ కూడా ఇక్కడ చెప్తాను రా మమ్మీ అని చెప్పి నన్ను పిలుస్తూ ఉన్నది. అండ్ ఇక్కడ ఈ మేడం అయితే మా యొక్క ఫోన్ నెంబర్, అడ్రస్ అవన్నీ కూడా డీటెయిల్స్ అవన్నీ కూడా రాసుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడ ఏంటంటే శాంటా క్లాస్ దగ్గర మేము ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నామండి మా ఫోన్తోని. వాళ్ళ కెమెరాతో కూడా ఫొటోస్ అవన్నీ కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయితే తీస్తామండి అని చెప్పేసి అన్నారనమాట. అవన్నీ మాకు ఎలా వస్తాయి అంటే దాని గురించి అని చెప్పేసి ఫోన్ నెంబర్ అవన్నీ కూడా ఇస్తే వితిన్ ఒక 1 hourలో అయితే పంపిస్తామండి అని చెప్పేసి అన్నారనమాట. సో అందు గురించి అని చెప్పి ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడైతే మా హస్బెండ్ ఇస్తున్నారు. అండ్ ఇదేనండి శాంటా క్లాస్ ఇచ్చిన చాక్లెట్ అనమాట, అదే చూపిస్తుంది, పాకెట్లో పెట్టమని చెప్పింది అనమాట తర్వాత తింటానని చెప్పి. అండ్ ఇంకా మెయిన్గా మాల్కి వచ్చింది ఇంకా గేమ్స్ అవన్నీ కూడా ఆడించడానికి కదా. సో ఇంకా గేమ్ జోన్ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో అని చెప్పేసి వచ్చాం, కానీ నెతికేటప్పటికల్లా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఏమీ కనపడలేదు. సో ఇంకా సెకండ్ ఫ్లోర్లో అనుకుంటా అని చెప్పేసి ఇక్కడ అదే మాట్లాడుతున్నాను మా హస్బెండ్తోని. ఇక్కడ ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. సో ఓవరాల్గా మాల్ అంతా కూడా మంచిగా డెకరేషన్ చేశారండి. సో చూస్తున్నారు కదా ఈ యొక్క క్రిస్మస్ ట్రీ అదంతా కూడా మంచిగా లైటింగ్స్తోని ఎంత బాగా డెకరేషన్ చేశారో. సో నాట్ ఓన్లీ క్రిస్మస్ అండి, దివాళీకి కానీ, దసరాకి కానీ, పొంగల్కి కానీ, ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి తగ్గట్టు ఈ మధ్యన మాల్స్ అన్నీ కూడా డెకరేట్ చేస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా ఇదేనండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట బస్ట్రజ్ అని చెప్పేసి. ఇందులో లోపల గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్లోనే ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు గేమ్ జోన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఆ రోజు ఏంటంటే మనకి యాక్చువల్లీ ఇలాంటి గేమ్స్ ఉండే ప్లేసెస్ ఏంటంటే వీకెండ్స్ అయితే బాగా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. ఆ రోజు ఏంటంటే మరి జనాలు ఎక్కువగా అయితే ఏమీ లేరు. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైనా గేమ్స్ అవన్నీ కూడా ఆడాలంటే కంపల్సరీ కార్డ్ అయితే తీసుకోవాలండి. ఆల్రెడీ ప్రీవియస్ ఒకసారి అయితే మేము కార్డ్ అదంతా కూడా తీసుకున్నాం అనమాట. సో లాస్ట్ టైం ఆడినప్పుడు అయితే కార్డ్లో బ్యాలెన్స్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మళ్ళీ కార్డ్ అదంతా కూడా పట్టుకుని వెళ్తే వాళ్ళు అయితే రీఛార్జ్ అదంతా కూడా చేస్తారు. మనం ఎంత చేయమంటే 500, 1000, 1500 ఎంతకు చేయమంటే అంత రీఛార్జ్ అయితే వాళ్ళు చేస్తారనమాట. సో ఇంకా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇంక మా హస్బెండ్ అయితే కార్డ్ అదంతా కూడా ఇచ్చి రీఛార్జ్ అదంతా కూడా ఇంకా చేంజ్ చేశారనమాట. సో ఇందులో ఏంటంటే గేమ్స్ అవన్నీ కూడా మరీ ఎక్కువ గేమ్స్ అయితే లేవండి. మాల్ కూడా మరీ పెద్ద మాల్ ఏం కాదు కదా. ఈ యొక్క మాల్కి తగ్గట్టు గేమ్స్ అవన్నీ కూడా కొంచెం లిమిటెడ్గానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ గేమ్ అయితే ఈ యొక్క ఫైరింగ్ గేమ్ అయితే స్టార్ట్ చేసింది. సో ఇక్కడికి వచ్చామనుకోండి పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లల్లా మారిపోయి చక్కగా గేమ్స్ అవన్నీ కూడా ఆడుకుంటూ ఉంటాం. ఇందులో కొన్ని గేమ్స్ అయితే
నేను కూడా ఆడానండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫైర్లా ఇలాగా బబుల్స్లా వస్తూ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ వాటర్ దాంతోనైతే మనం బ్లాస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇంకా ఇక్కడ వీళ్ళ డాడీ కూడా ఇలా కొట్టు అలా కొట్టు అని చెప్తూ ఉంటే అదైతే హ్యాపీగా అయితే ఆడుకుంటూ ఉన్నదండి. ఇంకా ఈ గేమే కాదు, మొత్తం ఆ కార్డులో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా ఆ రోజు అయితే అవగొట్టేసింది అనమాట. ఒక 2 గేమ్స్ అయితే, ఒకటి నేను ఒకటి మా హస్బెండ్ అయితే ఆడాము. అండ్ దాని తర్వాత ఇక్కడ బైక్ రైడ్ గేమ్ కూడా ఇంకా ఆడతానంటే సరే అని చెప్పేసి ఇంకా ఆడిస్తున్నాము. ఈ పక్కన అయితే ఆ యొక్క గేమ్ అదంతా కూడా ఎలా ఆడాలి అవన్నీ కూడా ఆ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ అబ్బాయి ఇంకా నయనకతో అయితే ఆడిస్తూ ఉన్నాడండి. సో సూపర్ అయితే ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయిపోయింది. ఈ బండి మీద ఇలా కూర్చుని అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడ పడిపోతుందా అని చెప్పి భయం కూడా వేసిందంట. తర్వాత అయితే చెప్పింది, చూపించాను కదా పవర్ కార్డు అదేనమాట, అది చూపిస్తేనే మనకి ఈ యొక్క గేమ్స్ అవన్నీ కూడా మనకి ఆన్ అవుతూ ఉంటాయి. సో ఇంకా దాని తర్వాత ఈ యొక్క చాక్లెట్ గేమ్ ఆడతానన్నదండి. ఇది నాకు తెలుసు, ఎప్పుడైనా సరే కాస్ట్ అయితే 60 రూపీస్, కానీ ఇందులో మనకి చాక్లెట్స్ కూడా ఏమీ రావన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఇంకా ఆడుతూ ఉన్నది. ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయి మీరే చూడండి. అన్నైనా ఇంకా ఏమన్నా వచ్చినాయా? అది ఈ చాక్లెట్లకి 60 రూపీస్ పాయింట్స్. అంటే ఇంకో పట్టుకో, పాకెట్లు వేసుకుంటే ఇటు ఉండు ఇస్తాను ఉండు. సో చూసారు కదా ఇందాక శాంటా క్లాస్ ఇచ్చిన చాక్లెట్ అయితే అప్పుడే అడిగేసింది. ఈ యొక్క కొత్త చాక్లెట్స్ వచ్చిన వెంటనే ఆ యొక్క పాత చాక్లెట్ నేను ఎక్కడ తినేస్తానా అని చెప్పేసి అప్పుడే అడిగేసింది అనమాట. అండ్ ఇక్కడ అయితే ఫ్రూట్ కట్టర్ గేమ్ అయితే ఇంకా నేనైతే ఆడుతున్నానండి. ఇక్కడ బాంబ్స్ అవన్నీ కూడా వచ్చేసి గేమ్ ఎక్కడ అవుట్ అయిపోతుందా అని చెప్పి ఒక పక్కన టెన్షన్గా అయితే ఆడుతున్నాను. ఇంతకుముందు అయితే మొబైల్లో ఆడేదానండి, ఇంత పెద్ద స్క్రీన్లో అయితే ఆడడం అయితే ఫస్ట్ టైం అనమాట. చెప్పాను కదా ఇలాంటి గేమ్ జోన్స్కి వచ్చామనుకోండి చక్కగా పెద్దవాళ్ళు పిల్లలు మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బంపర్ కార్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ యొక్క కార్ రేస్ కూడా ఇంకా ఆడతాను అంటే సరే అని చెప్పేసి ఇంకా ఎక్కిందనమాట. యాక్చువల్లీ నయనక పక్కన మేము కూడా కూర్చోవచ్చు, బట్ ఈచ్ పర్సన్ నయనకకి 100 రూపీస్ కట్టాలి, మేము కూడా 100 రూపీస్ అయితే కట్టించి తనతో అయితే ఇంకా కార్ అదంతా కూడా డ్రైవింగ్ చేయించాలన్నమాట. బట్ వాళ్ళ స్టాఫ్ కూర్చునేటట్టు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేటప్పటికల్లా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ స్టాఫ్ మెంబర్నే కూర్చోబెట్టి ఇంకా కార్ గేమ్ అదంతా కూడా ఆడించాము. మొత్తానికి అయితే కార్డులో ఉన్న బ్యాలెన్స్ అదంతా కూడా ఆ గేమ్స్ ఆడేసి ఖతం చేయించేసాము. అండ్ దాని తర్వాత ఇంకా ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నామండి. సో ఇక్కడ నయనక ఏం చెప్తుందంటే కార్లో ఏంటంటే తనతో పాటు ఇంకా ఆ యొక్క గేమ్ జోన్లో స్టాఫ్ మెంబర్ కూడా కూర్చుని ఇంకా కార్ రేస్ అదంతా కూడా ఆడారు కదా. సో అక్క ఏం మాట్లాడింది, ఏమేమి అడిగిందో అవన్నీ కూడా చెప్తూ ఉన్నదనమాట. ఇప్పుడే కాదండి, డైలీ స్కూల్ నుంచి వస్తుందా, స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళ మేడం ఏం చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడారు, వాళ్ళ ఫ్రెండ్ ఏం తెచ్చుకున్నారు, అవన్నీ కూడా చెప్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏంటంటే ఫుడ్ మసాజర్ అండి. ఇది ఆల్రెడీ ఒకసారి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. అదేంటంటే మనకి కాపర్ది అనమాట, దానిపైన ఆయిల్ అయితే వేస్తారు, దానిపైన మిషన్ ఆన్ చేస్తే ఇలా సర్కిల్స్లా అయితే ఇంకా తిరుగుతూ ఉంటుంది, మసాజ్ అదంతా కూడా బాగా చేస్తూ ఉంటుంది. అలాగే ఫిష్ స్పా కూడా అక్కడే ఉన్నదండి. అండ్ ఇంకా ఇప్పుడైతే టైం అరౌండ్ 7:15 ఆ టైం అయితే అవుతుందండి. సో ఇంకా ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ తర్వాత రోజు కూడా 9కి స్కూల్ అయితే ఉన్నది కదా. సో ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా రెస్టారెంట్లో కొంచెం డిన్నర్ అదంతా కూడా తినేసి ఇంకా త్వరగా వెళ్ళిపోయి 9కి అయితే పడుకోబెట్టేయాలి. చెప్పాను కదా 9కి టైమింగ్స్ అయితే నైట్ 7:30, 8 లేదు అంటే మరీ లేట్ అయితే 8:30 కల్లా అయితే పడుకుంటుంది అనమాట. సో మేము వచ్చింది యేసరావు నగర్ స్వాగత్ గ్రాండ్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ ఏంటంటే మాకు కొన్ని ఐటమ్స్ అయితే బాగా నచ్చుతూ ఉంటాయన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే మరీ దూరం వెళ్ళే అంత టైం లేక ఇంకా యేసరావు నగర్ అయితే వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క ఎస్కలేటర్ బాగా హైట్లో అయితే ఉంటుందండి, బాగా పొడుగ్గా అయితే ఉంటుందన్నమాట. అదే చూపిస్తున్నాను. 9కి అయితే ఎస్కలేటర్ కన్నా ముందే ఎక్కేస్తుంది. ఇక్కడ మిర్రర్లో అయితే చూపిస్తూ మీకు హాయ్ అయితే చెప్పాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే బైక్ పార్కింగ్ అదంతా కూడా చేసి మా హస్బెండ్ అయితే వెనకాతలు వస్తున్నారనమాట.
అనమాట. అండ్ ఇక్కడ అయితే దీని పక్కనే పరివార్ రెస్టారెంట్ అయితే ఉంటుందండి. ఆ పరివార్ రెస్టారెంట్ బాగుంటుంది ఈ ఏరియాలో, అలాగే ఈ యొక్క స్వాగత్ కూడా బాగుంటుంది అనమాట. మాకు ఈ యొక్క స్వాగత్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ అయితే బాగా నచ్చుతూ ఉంటాయి. అండ్ ఈరోజు మెనూలో ఏంటంటే ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా అక్కడైతే బోర్డు మీద మెన్షన్ చేశారు. అండ్ లోపలికి వచ్చిన వెంటనే ఇంకా ఇక్కడ అయితే మా హస్బెండ్ మెనూ కార్డ్ అదంతా కూడా చూసి ఇంకా ఏమేమి కావాలి అవన్నీ కూడా ఇంకా ఆర్డర్ పెట్టడానికి అని చెప్పి నన్ను అయితే కనుక్కుంటున్నారనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, 9th ఫస్ట్ బర్త్డే కూడా మేము సెలబ్రేట్ చేసింది ఇంకా ఈ యొక్క రెస్టారెంట్లోనేనండి. అదైతే ఆ ఫస్ట్ బర్త్డే అప్పుడు ఎంత ఏడ్చిందంటే ఆ యొక్క క్రౌడ్, అలాగా నిద్ర లేకపోవడం, అలా కొంతమంది ఫస్ట్ ఇయర్ బర్త్డేకి కొంచెం చాలా చికాకుగా ఉంటారు కదా. సో అదైతే నాకు ఇప్పటికీ గుర్తు అనమాట. ఈ ప్లేస్కి వచ్చేటప్పటికల్లా 9th ఫస్ట్ బర్త్డే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఇంకా నేను కూడా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేశాను. ఫస్ట్ అయితే మేము సూప్స్ అయితే హాట్ అండ్ సోర్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామండి, చికెన్ది. ఇదైతే మంచి స్పైసీగా అయితే ఉంటుంది. బయట వెదర్ కూడా ఇప్పుడు మనకు వింటర్ సీజన్ కాబట్టి ఆబ్వియస్లీ చల్లగా ఉంటుంది కదా, ఇలాంటి సూప్స్ అవన్నీ కూడా తింటూ ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఇదైతే 1/2 ఆర్డర్ ఇచ్చుకున్నామండి. నాకు సూప్ తాగేటప్పటికల్లా ఏంటంటే కడుపు అదంతా కూడా ఫిల్ అయిపోయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. సూప్స్ అయితే ఎప్పుడు వెళ్ళినా సరే 1/2 ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. నా సూప్ అయితే కొంచెం నేను తాగేసి ఆ తర్వాత అయితే 9కి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. బాగా వేడిగా ఉంది కదా అని చెప్పేసి ప్రస్తుతం అయితే ఇంకా నేను తీసుకుంటున్నాను. సూప్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ అనమాట. సో ఇంకా ఇప్పుడైతే 9కి కూడా ఊది ఇంకా పెడుతున్నాను అనమాట. మరీ చల్లగా అయిపోయింది అనుకోండి, తాగబుద్ది అవ్వదు కదా. అందులో ఇలాంటి చల్లగా ఉండేటప్పుడు అయితే వేడివేడిగా తాగితేనే బాగుంటూ ఉంటుంది. మిరియాల ఘాట్ అదంతా కూడా మంచిగా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడైతే 9కి నెమ్మదిగా అయితే తాగిస్తున్నాను. దానికి ఇచ్చాను అనుకోండి ఒకేసారి వేడిగా నోట్లో ఎక్కడ పెట్టేసుకుంటుంది అని చెప్పి నేనే తాగిస్తున్నాను అనమాట. అండ్ స్టార్టర్స్కి వచ్చేటప్పటికల్లా క్రిస్పీ చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఈ యొక్క క్రిస్పీ చికెన్ అయితే మాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు వచ్చినా సరే మాకు ఇందులో ఈ యొక్క రెస్టారెంట్లో కొన్ని డిషెస్ అయితే బాగా అలవాటు అనమాట. ఏది ఏ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇంకా ఈసారి కూడా ఇంకా కొత్త ఆటలు ట్రై చేయకుండా ఇంకా ఈ రెగ్యులర్ మేము తీసుకునే ఆ ఐటమ్స్ మీదకే వచ్చేసామన్నమాట. ఈ యొక్క క్రిస్పీ చికెన్ అదంతా కూడా కొంచెం చూడడానికి అయితే KFC టైప్లో అయితే ఉంటుందన్నమాట. దీనికి ఏంటంటే మనకి గార్లిక్ సాస్ అయితే ఇస్తారండి డిప్పింగ్కి. నాకు తెలుసు కదా, ఇంకా తిను సర్వ్ చేసే అమ్మాయి అయితే తేలేదన్నమాట. సో నేను అడిగేటప్పటికల్లా అవును మేడం ఇస్తారు, తెస్తానని చెప్పేసి అన్నది. సో ఇంకా ఫస్ట్ అయితే నేను ఇలా తినేస్తున్నాను అనమాట. గార్లిక్ సాస్ వచ్చిన తర్వాత గార్లిక్ సాస్తో నంచుకుని తింటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ మాకు వచ్చిన వెంటనే ఏంటంటే కాంప్లిమెంటరీ కిందన పాప్కార్న్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ అదనమాట. అండ్ ఇక్కడ మిర్చి కూడా తింటున్నాను, చూస్తున్నారు కదా. చక్కగా ఆయిల్లో ఫ్రై చేసి ఆ యొక్క మసాలా కోట్ చేసిన ఈ యొక్క మిర్చి అయితే భలే ఉంటుందండి, మంచి స్పైసీగా అయితే. ఇప్పుడు నేను మీకు వీడియో అదంతా కూడా చూస్తూ ఉంటే నాకు నోట్లోంచి మళ్ళీ వాటర్ అదంతా కూడా వచ్చేస్తుంది. అంత బాగుంటుంది అనమాట ఈ యొక్క స్టార్టర్ అదంతా కూడా అని. అండ్ ఆయనకా చూస్తున్నారు కదా, వేడిగా ఉంటుంది. దాని ఆతృత అయితే ఇంకా ఆపుకోలేదన్నమాట. తినేయాలని ఉంటుంది. ఆశ ఎక్కువ పేక్సాను అనమాట. ఫస్ట్ తినేయాలని అనుకుంటుంది కానీ ఆ తర్వాత అంతా కూడా వదిలేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే నేను సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. సాంబార్ రైస్కి అయితే ఈ యొక్క పాపడ్ అదంతా కూడా ఇచ్చి గీ కూడా ఇచ్చారు అనమాట. మనకు కావాలంటే పికిల్ కూడా ఇస్తారండి, బట్ పికిల్ అయితే మేము ఇంకా తెప్పించుకోలేదు. సో గీ అదంతా కూడా వేసుకుని పాపడ్ నంచుకుని ఇక్కడ సాంబార్ రైస్ అయితే వేడిగా ఉన్నది, భలే ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. సాంబార్ రైస్ అయితే నేను మా హస్బెండ్ అయితే ఇంకా తిని ఖతం చేసేసాము. ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా 9కి మా హస్బెండ్ కొంచెము తిన్నారు, ఇంకా కొంచెం ఉంటే ఇంకా ఇంటికి అయితే ఇంకా పార్సిల్ అదంతా కూడా తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. మొత్తానికి అయితే ఇంకా ఫుడ్ అదంతా కూడా రెస్టారెంట్లో అయితే తినేసామండి. ఇప్పుడు టైం అయితే 8 o'clock అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోవాలి. సో చూసారు కదండి, ఈరోజు మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ సింపుల్గా ఈ విధంగా అయితే జరిగింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.